నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ హరిని మాత్రం నమ్మకండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీ చేత చెప్పించుకునే పరిస్థితుల్లో నేను లేను రాజేంద్ర. ఈ రిపోర్ట్ నేను ఇప్పుడే డాడీకి చూపించాలి. డాడీ ఎక్కడ మమ్మీ? ఇక్కడ మున్ని అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో నేను మాత్రం ఏం చేయగలనమ్మా? నాకేమైంది? నాకేమీ కనిపించట్లేదు. నీకు చెప్పానుగా, డాడీకి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాకే నేను ఫోన్ చేస్తానని. నోరు మూసుకొని వచ్చి ఫోన్ చేయి. డాడీ ఇంక రారు. ఏంటి మమ్మీ, డాడీ ఇంక రారా? డాడీ నీ కడుపున పుడతానని చెప్పారు కదా. అవును. అలా పుట్టాలంటే అమెరికాలో ఓ పెద్ద డాక్టర్ మందులిస్తారని చెప్పారంట. డాడీని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి చెప్పారు. అందుకే డాడీకి టైం లేక నీకు చెప్పకుండా వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని డ్రాప్ చేయమని అడగలేదు. ఎలాగో డ్రైవర్ ఉన్నాడు కదా. మీకేదైనా ఇబ్బంది అయితే అక్కర్లేదు, నేను బయట ఆటోలోని ట్యాక్సీలోనే వెళ్ళిపోతాను. అబ్బే, ఇందులో ఇబ్బంది ఏముంది? రాజేంద్ర, వెళ్ళి హరిగారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి డ్రాప్ చేసిరా. థ్యాంక్ యూ మేడం. మిస్టర్ రాజేంద్ర, వెరీ గుడ్. డ్రైవర్ లక్షణాలు బాగా వంట పట్టించుకున్నావు. రాజేంద్ర, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. వన్స్ ఒకానొకప్పుడు, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవరు. ఏదో ట్యాక్సీ నడుపుకుంటున్నాడు, తన బతుకేదో తన బతుకుతున్నాడులే అనుకున్నాను. కానీ ఇప్పుడు పాపం ఎవరి దగ్గర ఊడిగం చేస్తున్నాడు. ఐ పిటి యు రాజేంద్ర. రాజేంద్ర, చిన్నప్పుడు వైకుంఠపాళి ఆట ఆడే ఉంటావనుకుంటా. దాంట్లో ఒక్కొక్కసారి పాము మనల్ని మింగేసి అధోగతి పాలు చేస్తుంది, ఒక్కోసారి నిచ్చెన మనల్ని అందరం ఎక్కిస్తుంది. విధిరాత చూసావా రాజేంద్ర? ఇప్పుడు అందులో నేనెక్కితే అధోగతి పాలు నువ్వయ్యావు. చూసావుగా, ఇప్పుడు నువ్వు ఎవరికి డ్రైవర్గా వచ్చావో. ఎంత కాదనుకున్నా వెనక సీట్లో దొరబాబులా నేను కూర్చుంటే డ్రైవర్గా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నీ జీవితంలో నువ్వు దిగాల్సిన ఆఖరి మెట్టు కూడా దిగేసావు రాజేంద్ర. హరి, ఎందుకలా గట్టిగా నవ్వుతున్నావు? ఎస్, నువ్వు ఊహించిందే. నీ కూతురు నా మాట వినాలి కదా.
ప్రియకి ఈ రోజు నువ్వెంత దిగజారిపోయావో తెలియాలన్నదే నా ఉద్దేశ్యం. వద్దు హరి, నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే నా కూతురు ప్రియ తట్టుకోలేదు. నా కూతురు ప్రియ తట్టుకోలేదు. డాడీ, మీ పితాశ్రీ ఎస్, యు ఆర్ రైట్. మీ నాన్నగారే పాపం ఎలా బ్రతికినవాడు, ఎలా అయిపోయాడో చూసావా? నేను వద్దని చెప్పాను, అయినా సరే బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా అంటూ నాకు డ్రైవర్గా వచ్చాడు. ఏ మనిషికైనా పతనానికి ఇంతకంటే పరాకాష్ట ఉంటుందా చెప్పు? ఏమోనమ్మా, నాకైతే అతను చూస్తుంటే గుండె తరుక్కుపోయిందంటే నమ్ము. ఏమైంది ప్రియా? మా డాడీ ఇంత దిగజారిపోతాడు అనుకోలేదండి. ఏంటి ప్రియా నువ్వు అనేది? అవునండి, మా డాడీ ఎంతో ఆత్మాభిమానం గల మనిషి. అలాంటిది తనకి బద్ద శత్రువైన మీ అన్నయ్యకి డ్రైవర్గా కారులో వచ్చి దించి వెళ్ళాడు. నువ్వు పొరపాటు పడ్డావేమో ప్రియా. లేదండి, నేను కళ్ళారా చూశాను. అది టాక్సీ కూడా కాదు, ఎవరి కారో. అందులో మా డాడీ మీ అన్నయ్యని దించడం, మీ అన్నయ్య మా డాడీని కించపరచడం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇందులో ఏదో ఆంతర్యం ఏదో ఉందేమో ప్రియా. మామయ్య ఏంటి అన్నయ్యకి డ్రైవర్గా రావడం ఏంటి? అదేనండి నాకు అర్థం కావట్లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు వెంటనే తెలియాలి. ప్లీజ్ కనుక్కోండి. ఊరుకో ప్రియా, అసలేం జరిగిందో నేను వెంటనే కనుక్కుంటాను. వైజయంతి, వైజయంతి! ఎందుకలా అరుస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఎప్పుడైనా 10 మందికి చేతనైన సహాయం చేశానే గాని నాకు తెలిసినంతవరకు ఎవరికీ అన్యాయం చేయలేదు. అలాంటిది ఎందుకింత పని చేశావు? నేనేం చేశాను? ఏం చేశావా? నేను నీ దగ్గర డ్రైవర్గా చేరింది నీకు డ్రైవర్గా పనిచేయటానికే తప్ప వేరెవరికో కాదు. అలాంటిది ఈ రోజు నా బద్ధశత్రువైన హరిగాడికి నన్ను డ్రైవర్గా పంపిస్తావా? ఏ అవమానంగా ఉందా? అయినా ఇందులో తప్పే ఉంది? నీ వృత్తి ధర్మం నువ్వు చేశావు. డ్రైవర్ అన్నాక ఎవరికైనా డ్రైవరే. వైజయంతి,
ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. అయినా నేను చేసిన తప్పేంటి? నేను ఇష్టపడ్డాను, ప్రాణంగా ప్రేమించాను. అది నీ అంతరాత్మకు కూడా తెలుసు. చాలు, ఇక చాలు. దయచేసి మన ప్రేమ గురించి నువ్వు మాట్లాడద్దు. అవునులే, ప్రేమ గురించి నీకేం తెలుస్తుంది? ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమించే మనసుండాలి. నీకది లేదుగా. నీకు తెలిసిందల్లా ద్వేషించటం మాత్రమే. ఎప్పుడు వ్యాపారాలు, కక్షలు, పగలు అంటూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నీ జీవితంతో పాటు నీ కూతురి జీవితాన్ని కూడా అంధకారం చేశావు. నీ జీవితంతో పాటు నీ కూతురి జీవితాన్ని కూడా అంధకారం చేశావు. నీ అల్లుడు అవినాష్ హాస్పిటల్లో ఉన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది. కొన్న ఊపిరితో నేడు రేపు అనే పరిస్థితిలో ఉన్నాడు. అయినా నువ్వు మాత్రం పగలు ప్రతీకారాలు మానవు. ఇప్పటికైనా మనసున్న మనిషిగా మారు. లేకపోతే రేపటి రోజున సంజాయిషీ చెప్పుకుందామనుకున్నా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటావు. జాగ్రత్త. బాబాయ్, డ్రైవర్ కార్ ఆపు. బాబాయ్, ఏమా భార్గవి, ఎలా ఉన్నావు? అవినాష్ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటారు బాబాయ్? ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు. హాస్పిటల్లో చేర్పించినప్పటి నుండి ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఊరుకోమ్మా, బాధపడకు. నువ్వు ఇప్పుడు అవినాష్కి భార్యవు కాదు, మున్నీకి తల్లివి. ధైర్యంగా ఉండు. మున్నీ గురించి ఆలోచించు. అదే బాబాయ్ నా బాధంతా. ఎంత ప్రయత్నించినా మున్నిని సమాధానపరచలేకపోతున్నాను. మున్ని చాలా తెలివైన పిల్ల. తను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పటం నా వల్ల కావట్లేదు బాబాయ్. నాకు తెలుసమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ ఎంతో సహనంతో ఉండే నువ్వే ఇలా నిరుత్సాహపడిపోతే ఇంక మున్నీకి ఎవరూ ధైర్యం చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లోనే గుండె నిబ్బరంతో ఉండాలి. అవినాష్ ఆశయాలను సాధించడం కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకొని మున్నీని సమాధానపరచాలి. ఎలా ఎలా సమాధానపరచమంటారు? ఆయన చేత ఫోన్ చేయిస్తానని మున్నికి చెప్పాను. అప్పటి నుండి మున్ని అనుక్షణం డాడీ ఫోన్ చేయలేదంటూ గొడవ పెట్టేస్తుంది. నన్నేం చేయమంటారు బాబాయ్? పిచ్చిదాన, ఇంత మాత్రానికే కుమిలిపోవాలా? నేనున్నానుగా. ఇంకా ఈ విషయం నాకు తెలియదు. నేను వెళ్ళి అవకాశం చూసి అవినాష్తో మున్నీకి ఫోన్ చేయిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు.